రాజకీయమంతా వైఎస్ వివేక చుట్టే తిరుగుతోంది. విపక్షాలన్నీ వైసీపీని, ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. వైఎస్ కుటుంబంలో ఆ అన్నదమ్ములపై యుద్ధం ప్రకటించిన అక్కా చెల్లెళ్లు ఎన్నికల ప్రచారంలో వివేక హత్యనే ఆయుధంగా మార్చుకున్నారు. సొంత బాబాయిని హత్య చేసిన వారికే జగన్ మళ్లీ సీటిచ్చారని వైఎస్ షర్మిల, సునీతలు డైరెక్ట్ గా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ సిస్టర్స్ ప్రచారంతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ పెద్దలు ఇప్పుడు జగన్ సొంత మేనమామ చేసిన వ్యాఖ్యలతో తలలు పట్టుకుంటున్నారట. కడప జిల్లాను అడ్డాగా మార్చుకున్న వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. సీఎం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు ఒకవైపు, పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మరోవైపు చేరి పొలిటికల్ ఫైట్ ప్రారంభించారు. 2 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి, జగన్ బాబాయ్ అయిన భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి అటు జగన్తో పాటు అవినాష్ ఫ్యామిలీపై వివేక కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను సీబీఐ నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లు వేయాలని అడగటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. తాజాగా వైఎస్ సునీతను వెంటపెట్టుకుని కడపలో ప్రచారం మొదలుపెట్టిన షర్మిల ఎన్నికల ప్రచారంలో ఆ అన్న తమ్ములను ఎండగడుతున్నారు. బాబాయ్ హంతకులకు ఓటు వేస్తారా అని అడుగుతూ సొంత బాబాయిని చంపిన వారికి జగన్ టికెట్ ఇవ్వటం దుర్మార్గమని ఫైర్ అవుతున్నారు. వారి నిర్వాకం వల్ల తన చెల్లి సునీత డాక్టర్ వృత్తిని వదులుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆలోచిస్తే వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుడు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు కానీ, హత్య చేసిన వాళ్ళకు కానీ, హత్య చేయించిన వాళ్ళకు కానీ ఈ రోజు వరకు శిక్ష పడలేదు. శిక్ష పడకపోగా ఆఖరికి వివేకానంద రెడ్డి బిడ్డే హత్య చేయించింది అని ఎదురుదాడి చేస్తున్నారే. పాప అమ్మాయిని చూస్తే పగలనక రాత్రనక అసలు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే సహాయం చేయగలిగిన ఏ ఒక్కరైనా సరే, మా నాన్నకు అన్యాయం జరిగింది, నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు, న్యాయం చేయండి అని ఈ రోజు వరకు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్షణంలో కూడా డాక్టర్ అయింది కూడా, డాక్టర్ పని కూడా మానేసి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయండి అని అనుకుంటుంది. అంటే ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇంకా ఏమిటి? ఆ అక్క చెల్లెళ్ల మాటల తూటాలతోనే ఉక్కిరిబిక్కిరవుతున్న వైఎస్ బ్రదర్స్ కి తాజాగా సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద షాకే ఇచ్చాయి. వివేక హత్యకు సంబంధించిన ఆధారాల్ని ఎర్రగంగిరెడ్డి తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డారని చెప్పుకొచ్చారు రవీంద్రనాథ్ రెడ్డి. అంతేకాని అవినాష్ కు ఏ పాపం తెలియదని వెనకేసుకొచ్చారు. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట.
సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా అన్యాయం. ఏదేమైనా వైఎస్ వివేక హత్య సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు జగన్ మేనమామ. అవినాష్ రెడ్డిని చూపిస్తూ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. జగన్ మేనమామ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతూ పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబాయ్ హత్య కేసులో ఆధారాలు తుడిచేస్తుంటే రక్త సంబంధీకుడైన అవినాష్ చూస్తూ ఎలా ఊరుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి కదా. కానీ ఎందుకు చెప్పలేదు? గుండెపోటుతో మరణించారని కలరిచ్చే ప్రయత్నం ఎందుకు చేశారన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్పై బయటకొచ్చి కోర్టు ఆదేశాలతో తిరిగి లొంగిపోయి జైల్లో ఉన్నాడు. వివేక హత్యకు కుట్ర పనటమే కాకుండా హత్యానంతరం ఆధారాల ధ్వంసానికి అవినాష్ రెడ్డి పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. ఇప్పుడు అవినాష్ చూస్తుండగానే ఆధారాల్ని ధ్వంసం చేశారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడంతో సిబిఐ అభియోగాలు నిజమేనని వెల్లడైందంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి ఆయన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ఆయన అలా మౌనంగా ఉండిపోవడంతో ఆధారాల ధ్వంసం విషయం తనకు తెలుసని పరోక్షంగా అంగీకరించినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా రవీంద్రనాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టింటి వాళ్లు బాగుండాలని ఆడపడుచులు కోరుకుంటారని, అయితే షర్మిల మాత్రం చెడు కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించి అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నట్లు తెలంగాణలో పార్టీని అమ్మేసిన షర్మిల ఆంధ్రాకు వచ్చారని కమలాపురం ఎమ్మెల్యే సొంత మేనకోడలిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టినలు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏం కథో కానీ నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో కాకుండా అరికాళ్ళలో తెలివి ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు వాళ్ళ విజ్ఞతగా వదిలేయాల్సిన ఇదన్నమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్ గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ, 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనమందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనమందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆమె తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్ గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదు అనమాట. ఆడ పోటీనే చేయకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అనమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అనమాట. మొత్తం మీద జగన్ మేనమామ చేసిన వ్యాఖ్యలు అటు కడప పాలిటిక్స్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అవినాష్ హత్య స్థలంలో ఉన్నారని రవీంద్రనాథ్ క్లారిటీ ఇవ్వటం చూస్తే ఆయనది అమాయకత్వమా లేకపోతే దాని వెనుక ఇంకేమైనా లెక్కలున్నాయా అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైందిప్పుడు.